నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఫిబ్రవరి నెల ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా మిథున్ రాశి వారికి ఎలా ఉందో చెప్పండి. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు, అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా మనకి ప్రతి నెలా కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది. గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాం. మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు సంచారం జరుగుతోంది. మకరంలో రవి, బుధుడు, అలాగే కుంభంలో శని, చంద్రుడు, తర్వాత మీనంలో చివరిగా రాహువు, శుక్రుడు ఉంటారు. ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు. ప్రతి 2.5 రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు. మిగతా గ్రహాలన్నిటికీ 30 రోజులు, 45 రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి. సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకుని ముందుగా మనం గ్రహస్థితి చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏ నక్షత్రాల వారు దీంట్లోకి వస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే మనం గోచార ఫలితాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మిథున రాశిలోకి వచ్చేటప్పటికి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాల వారు దీంట్లోకి వస్తారు. కాబట్టి ముఖ్యంగా ఈ నక్షత్రాల వారు జన్మించిన వారు ఈ దీంట్లో వస్తారు కాబట్టి వాళ్ళు ఈ ఫలితాలు అనేవి చూసుకోవటం అనేది మంచిది. వీరికి కూడా కొంచెం అలాగే ఉందమ్మా. అంటే గురుబలం కొంచెం తక్కువ ఉంటాము, అన్నీ కూడా ఖర్చులే ఎక్కువ సూచిస్తూ ఉన్నాయి. అంటే ధనం వస్తూ ఉంటుంది, అది ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎలా వచ్చింది అలాగే అయిపోతూ ఉంటుంది. తర్వాత చూసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే కానివ్వండి, ఆ మంత్ ఎండ్లో చూసుకుంటే ఏం ఉండదు. ఎంత ధనం వస్తుంది అంటే అంత ధనం కూడా మొత్తం ఖర్చు అయిపోతుంది. ఖర్చులు అయితే అధికంగా ఉన్నాయి ఈ నెల కూడా. అలాగే ఏ పని మొదలు పెట్టినా కూడా వీరికి కూడా కొంత సాకారం అవటం లేదు. ఆ పనులు పూర్తి అవ్వకపోవడం వల్ల కుటుంబంలో ఇంట బయట కూడా కొంచెం చికాకులుగా వీరికి కనబడుతున్నాయి. కొంచెం వాహనాలు అవి నడిపేటప్పుడు వీరు జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన. అంటే కొంచెం గాయాలు అయ్యే అవకాశం కనబడుతుంది. వాహనాల్లో వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొంత వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అంటే కొంతమంది చట్టపరంగా కేసులు కూడా ఎదుర్కొనే సమస్యలు అయితే వీరికి ఉన్నాయి. అంటే కొంతమంది లేని పక్షంలో కొన్ని గొడవలు అవుతాయి, కొంతమందికి లేని పక్షంలో కొంతమందికి అలాంటి విషయాలు కూడా కోర్టుల ద్వారా కొంత వీరికి ఇబ్బందులు అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. కొంత అశుభ వార్తలు కూడా వీరు వినే అవకాశం ఉంది. అంటే ఇంట్లో వారు ఎవరైనా కాలం చేయటం అనేవి ఉంటాయి. తల్లి తరపు వారు కానివ్వండి, తండ్రి తరపు వారు కానివ్వండి, కొంచెం ఇలాంటి అంశాలు కూడా ఉన్నాయి. అంటే వీరికి కొంత ఇంటా బయట కూడా సమస్యలుగా ఉన్నాయి. ఏ పని చేసినా కూడా ఇప్పుడు బయట మనం ఏదో పని చేసుకుని వెళ్ళి వస్తాము, ఇంటికి వచ్చినప్పుడు కాస్త మనశ్శాంతిగా ఉంటే కొంచెం హాయిగా ఉంటుంది. ఆ ఉన్న 2 గంటలైనా, రాత్రి పడుకునే 6 గంటలైనా, అది కూడా లేకుండా ఇక్కడ కూడా సెగగా ఉందనుకోండి, కొంత ఇబ్బందిగా ఉంటుంది. అంటే మనం అనేది ఒకళ్ళని ఏదో కించపరచడం, ఇబ్బంది పెట్టడం, మాట్లాడటం కాదు. ఇప్పుడు ఆడామగా ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి ఎవరికి వారు కొంత కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ కొంత ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంచెం ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత సమాజానికి తగ్గట్టుగా చూసుకున్నట్టయితే ఇవే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీరు వాటికి వారు కొంత సమన్వయం పాటించాల్సిన అవసరం అయితే ఉంది. కొంత మానసికంగా కూడా ఒత్తిడి అనేది ఎదుర్కొంటూ ఉంటారు. వీరికి కూడా ఈ రాశి వారికి కూడా కొంత సంతానమైన సమస్యలు ఉన్నవి, సంతానపరమైన సమస్యలు. వీరు కూడా డాక్టర్ సలహా తీసుకోవటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన. అంటే ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి, కొంచెం వీళ్ళు కూడా ఆ పరిహారం ఏదైతే ఉందో చేసుకుంటూ, మనం జ్యోతిష్యపరంగా చెప్తాం ఏమేం చేసుకోవాలి, ఏంటి, ఎప్పుడు మీకు ఆ సమయం ఉంది అని. అలాగే మనం తదనుగుణంగా డాక్టర్ని కూడా సంప్రదించినట్టయితే అటు మెడికల్ పరంగా కూడా ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా అనేది వాళ్ళు చూసి వీరికి సలహా ఇవ్వటం అనేది చేస్తారు. కాబట్టి వీరికి కూడా కొంత ఇబ్బందికరంగానే ఉందమ్మా. ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారు కూడా కొంత జాగ్రత్తగా ఉంటాము, సమన్వయంగా ఉంటాము. డబ్బులు అయితే కనుక ఎవరికి ఇవ్వద్దు అనే మనం చెప్పదగ్గ సూచన. ఎందుకంటే మనకి రావాల్సినవే ఒకంత రావు, అన్నీ స్లోగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏ పని ప్రారంభించినా కూడా కొంత అవ్వకపోవటము, మధ్యలోనే ఆగిపోవటము, ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. కాబట్టి వీరే కొంత జాగ్రత్తగా, నిదానంగా, ఒకవేళ భార్య లేక భర్త ఇద్దరు అగ్రెసివ్గా అనేది ఉండకూడదు. కాబట్టి ఎవరో ఒకరు సమన్వయపరుచుకుంటూ కొంత వీరు వెళ్తూ ఉంటే కనుక మిథున రాశి వారికి కాస్త ఫిబ్రవరిలో
కొంచెం అటు ఇటుగా చూసుకుంటే ఎంతైనా అనుకూలతలు అయితే కనుక తక్కువగానే ఉన్నాయని మనం చెప్పవచ్చు. మీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వీరమ్మ పరిహారం అంటే కాస్త లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకున్నట్టయితే మంచిది. అంటే మంగళవారం పూట స్వామివారికి చేసుకోవటం అనేది మంచిది. అలాగే కందులు కూడా కొంచెం దానం ఇచ్చుకున్నట్టయితే మంచిది. ఎందుకంటే ఆ కుజగ్రహం జన్మల్లోనే ఉండటం, మిథునంలో స్తంభించడం వల్ల వీరికి ఆ ఇబ్బందులు అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన ప్రీతికరంగా, లేదు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, అలాగే కందులు దానంగా ఇచ్చుకున్నా కూడా మంచిది. చక్కగా ఎర్రటి వస్త్రం ఏదైనా మన దగ్గర పెట్టుకున్నా కూడా మనకు కొంత మంచి జరిగే అవకాశం అయితే ఉన్నది. మీరు నిత్యం పఠించాల్సిన శ్లోకాలు ఏమైనా ఉంటాయా? అంటే సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవచ్చు అన్నమాట. రోజు. లేదు కుజుడిది నవగ్రహ స్తోత్రాల్లో ఉంటుంది. అదే మొత్తం నవగ్రహ ఆరాధన అందరూ చేసుకోవచ్చు. పర్టికులర్ గా మనకి ఏ మహర్దశ నడుస్తుందో చూసుకుని ఆ గ్రహ ఆరాధన చేసుకుంటాం అనేది మంచిది. ముఖ్యంగా మనకి కుజ మహర్దశ నడుస్తోంది అనుకోండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే నవగ్రహ స్తోత్రాల్లో ధరణి గర్భ సంభూతం అని ఉంటుంది, అది చదువుకుంటే గనక సరిపోదు. లేదు మొత్తం చదువుకుంటానండి అంటే గనక చక్కగా చదువుకోవచ్చు. వారికి శుభ్రంగా నవగ్రహ స్తోత్రాలన్నీ కూడా చదువుకున్నా కూడా మంచిది. దీనికి అదృష్ట సంఖ్య ఏంటి? అదృష్ట సంఖ్య 5 అమ్మ. 5. ఆ రోజు ఏమన్నా పనులు చేసుకున్నా కూడా వీరికి మంచి జరుగుతుంది. 5వ తారీఖు అలా చూసుకున్నా 14 ఇట్లా ఆ సంఖ్య చూసుకుని వారికి అంటే ఒక్కొక్క నక్షత్రానికి తారాబలాలు ఉంటాయి. ఆ వాటి ప్రకారం పనులు చేసుకుంటే మనకు కాస్త మంచిగా ఉంటుంది అని. ముఖ్యంగా బుధ గురు శుక్రవారాలు మంచివి. ఏ పని చేసుకోవాలనుకున్నా మనం మంచి సంకల్పించాము అంటే ఆ వారాలు మంచివి. అలాగే మనకి హోరలు కూడా అవే ఉంటాయి, బుధ గురు. తారాబలం ఏంటంటే మన జన్మ నక్షత్రం ఏదైతే వస్తుందో, ఉదాహరణకి ఉత్తరాభాద్ర తీసుకున్నాం, వారికి రేవతి నక్షత్రం సంపత్త, ఆ రోజు వాళ్ళు మంచి పనులు చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ అశ్విని చేసుకోవచ్చు, భరణి చేసుకోవచ్చు. సో అలాగే ఈ మిథున రాశిలోకి వచ్చినప్పుడు మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఉంటాయి కాబట్టి వాళ్ళకి తారాబలం చూసుకుని వారి తర్వాత 2, 4, 6, 8, 9 ఈ నక్షత్రాల్లో ఏ పని ప్రారంభించుకున్నా కొంత అనుకూలతగా ఉంటుంది. మధ్యలో ఇబ్బందులు, అబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి కదా, అవి రావటం కొంత తగ్గుతుంది. కలిసి వచ్చే రంగు వీరికి పచ్చమ్మ, పచ్చ ధరించినట్టయితే వీరికి మంచిది. మీరు సహజంగా కూడా జాతి పచ్చ ధరించవచ్చు మిథున రాశి వారు. అలాగే వీరికి పచ్చ వస్త్రాలు ధరించుకున్నా కూడా మంచిది, ధరించవచ్చు. ఫిబ్రవరి మాస ఫలితాల్లో పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే.